రాచకొండ పోలీస్ కమిషనరేట్లో 5వ వార్షిక క్రీడలు ఆటల కార్యక్రమం 2024 ముగింపు వేడుకలు ఎల్బీనగర్ సరూర్నగర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ హోంమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హాజరై విజేతలకు ట్రోఫీలు, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. 3 రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీల్లో రాచకొండ కమిషనరేట్లోని ఎల్బీనగర్, మహేశ్వరం, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి పరిధిలో పనిచేస్తున్న పోలీసులు కబడ్డీ, రన్నింగ్, టెన్నిస్, షటిల్, క్రికెట్, బాస్కెట్బాల్, అదేవిధంగా ఫుట్బాల్, వాలీబాల్ తదితర క్రీడల్లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ను గ్రాండ్గా విజయవంతం చేసినందుకు రాచకొండ పోలీసులను ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ అభినందించారు. అదేవిధంగా రాచకొండ సిపి సుధీర్ బాబుతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాచకొండలో సిపిగా చేసిన సంస్కరణలు, వినూత్న పోలీసింగ్తో పాటు పౌరులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఆయన్ను అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత శాంతి భద్రతలపై పౌరులలో ఉన్న సందేహాలన్నింటినీ తెలంగాణ పోలీసులు పటాపంచలు చేశారని, రాచకొండ పోలీసులను దేశంలోని అత్యుత్తమ పోలీసులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. పౌరులకు 24 గంటలు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్న పోలీసులు శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో పోలీసులు వృత్తిరీత్యా ఎక్కువగా వచ్చే జీవనశైలి వ్యాధులను నివారించేందుకు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. తమను తాము పునరుజ్జీవింపచేసుకోవడానికి అవసరమైన విరామం ఇవ్వడం ద్వారా, ఇలాంటి సమావేశాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని ఆయన అన్నారు.